ఓం నమ శివాయ. మహాప్రాణ విద్య రహస్యాలు, మహాప్రాణ విద్య సాధనతో మోక్షం కరతలమలకం పై వీడియో ఉంటుందండి. రోజు కంటిన్యూషన్ ఉంటుంది కదా, చూడగలరు తప్పకుండా. నమస్కారము. ఓం నమ శివాయ. కొంతమంది మహాప్రాణ విద్యను అభ్యసించేవారు నాతో ఏమన్నారంటే, స్వామి, మేము ఈ దీక్ష తీసుకొని వారం రోజులు కాలేదు, మేము దీనిని అభ్యాసం చేస్తూ ఉంటే మాకు ఆలోచనలే వస్తాలేవో అని అంటున్నారు. మన లోపల రేగే భావతరంగిని అణిగిపోతుంది అన్నట్టు మాకు ఇప్పుడే ఆలోచనారాహిత్య స్థితి కలుగుతుంది అని చెబుతున్నారు. అంతకుముందు వాళ్ళు 12 ఏళ్ళు సాధన చేశారు, కానీ వారి ఆలోచనలు ఆగలేదు. ఎందుకు ఆగలేదు అంటే, నీవు క్రియ సరిగా చేయలేదు, నీకు దీక్ష ప్రదానము సరిగా జరగలేదు అన్నట్టు. నీ లోపల ఉన్న నిధిని ఇంకెవరూ త్రవ్వి తీయలేరు. నీకు మహాప్రాణ విద్య అనే విద్యతోని నీవే త్రవ్వి నీ లోపల ఉన్న ఆత్మ అనే నిధిని త్రవ్వి నీవే తీసుకోవాలి. చంకలో సంచి పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు నీ చుట్టూ నీవు తిరుగుతుంటే నీ చుట్టూ అందరూ తిరుగుతారు. అంటే ఈ మహాప్రాణ విద్య ద్వారా నీ ప్రాణము ప్రతిరోజు సహస్రారము దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటే, ఈ అంశయోగాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే నీవు అంశసిద్ధి పొందితే నీ చుట్టూ అందరూ తిరుగుతారు. ఈ అంశయోగాన్ని అంగలి ద్వారా అభ్యాసం చేయాలి. దీని కంటిన్యూషన్ షార్ట్ వీడియో మళ్ళీ రేపు ఉంటుందండి, చూడగలరు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.